ప్రశాంత్ కిషోర్ ఈ పేరేనంగానే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఒక ఎలక్టోరల్ ఇంజనీర్, ఒక ఎలక్షన్ మేనేజర్, వాట్ నాట్, ఎలాంటి ఎన్నికలైనా గెలిపించే సత్తా ఉన్న ఆయన ప్రశాంత్ కిషోర్ అని అనుకుంటా ఉంటాం. మనకు తెలుసు 2014లో నరేంద్ర మోడీ గారి స్ట్రాటజీ, 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ, 2021లో మమతా బెనర్జీ కోసం స్ట్రాటజీస్, 2015లో నితీష్ కుమార్ కోసం స్ట్రాటజీస్, ఇలా ఒకళ్ళ ఇద్దర అనేక ఎన్నికలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ప్రభావితం చేశారు. ఇన్ఫాక్ట్ పెళ్లిళ్ళలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలా వచ్చిందో ఎలక్షన్స్ మేనేజ్మెంట్ అనేది కొత్త ట్రెండ్ అయిపోయింది ఆయన వల్ల. అండ్ ఆయన పొలిటికల్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని చాలా మంది సమర్థించారు, మరి కొంతమంది తిట్టుకున్నారు కూడా. అసలు ఎన్నికలు మ్యానిపులేట్ చేయడం ఏంటి, ప్రజల మనోభావాలపై ఆడుకోవడం ఏంటి, ప్రజల్ని మ్యానిపులేట్ చేయడం ఏంటి, వాళ్ళ మైండ్స్ ని మ్యానిపులేట్ చేయడం ఏంటి, ఇలా ఆయన చుట్టూ చాలా చర్చలు జరిగాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ లో స్టార్ట్ చేసిన జన్ సురాజ్ పార్టీ బీహార్ లో ఘోరమైన పరాజయం చవి చూస్తుందన్నమాట. మనందరూ తెలుసు ప్రశాంత్ కిషోర్ కొన్నిట్లో చాలా దిట్ట. ఓటర్ ప్రొఫైలింగ్ కావచ్చు, మెసేజ్ క్రాఫ్టింగ్ కావచ్చు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ కావచ్చు, డిజిటల్ క్యాంపెయినింగ్ కావచ్చు, బూత్ లెవెల్ మైక్రో ప్లానింగ్, మైక్రో మేనేజ్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో ప్రశాంత్ కిషోర్ ని ఎవ్వరూ తలపడలేరు. ఆయన కొన్ని నిమిషాలు ఆయన టైం కావాలంటే కొన్ని కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి అనమాట. అంటే ప్రశాంత్ కిషోర్ గారు మన ఎన్నికకి సంబంధించిన ఒక వ్యూహ రచన చేయాలంటే కోట్ల రూపాయలు మనం చెల్లించాలి. అలాంటి వ్యక్తి, అలాంటి మేధావి ఇతరుల పార్టీల్ని దేశవ్యాప్తంగా గెలిపించాడు. అంతేకాదు విజయం రుచేంటో వాళ్ళందరికీ చవి చూపించాడు. కానీ తన పార్టీని మాత్రం బీహార్ లో మట్టి కర్పించాడు. తన క్యాంపెయినింగ్ స్ట్రాటజీస్ తప్ప, తన వ్యూహాలు తప్ప ఎక్కడ తప్పిదం జరిగింది, ఏమి తప్పిదం జరిగింది? ముఖ్యంగా బీహార్ లో మొత్తం ఆయన 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు. అసలు ఈ పాదయాత్ర అనేది జనాన్ని టచ్ చేయడం కోసం, గుడ్ గవర్నెన్స్ కోసం అని చెప్పుకుంటూ వచ్చాడు. బీహార్ లో విద్య, ఆరోగ్యం, అదేవిధంగా బీహార్ లో అవుట్వర్డ్ మైగ్రేషన్, చాలా మంది బీహారీలు బయటికి వెళ్ళి పనిచేస్తారు. ఈ అవుట్వర్డ్ మైగ్రేషన్ ఆపడం కోసం, బీహార్ లో ఉద్యోగాల కోసం, బీహార్ లో ఇండస్ట్రీస్ తేవడం కోసం, బీహార్ లో అవినీతి ఆపడం కోసం, బీహార్ లో డైనస్టిక్ పాలిటిక్స్ ఏవైతే కుటుంబ రాజకీయాలు ఉన్నాయో వాటిని ఆపడం కోసం, ఇలా ఒకటా రెండా తన క్యాంపెయినింగ్ లో పెద్ద పెద్ద ఇష్యూసే తీసుకున్నారు, పెద్ద పెద్ద అంశాలే చర్చించారు. అంతేకాదు బీహార్ ప్రజల్లోకి వెళ్దామని చెప్పి మొత్తం 2022 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఆయన బీహార్ లో చంపారన్ నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. మనకు తెలుసు బీహార్ లో చంపారన్ చాలా ఫేమస్. గాంధీ గారు భారతదేశానికి వచ్చిన తర్వాత తన మొదటి సత్యాగ్రహం అక్కడే చేశారనమాట. చంపారన్ ప్రాంతం నుంచి పాదయాత్ర చేశారు. దాంతో పాటు అక్టోబర్ 2, 2024 తన పార్టీ ప్రశాంత్ కిషోర్ తన పార్టీని స్థాపించారు. అదే జన సురాజ్ పార్టీ అనమాట. ఇప్పటి వరకు బీహార్ లో ఉన్న ఆర్జేడీ కావచ్చు, జేడీయూ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ మేజర్ పార్టీస్ కన్నా కూడా నేను వినూత్నంగా గొప్పగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. అండ్ బీహార్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 243 కాన్స్టిట్యున్సీస్ గాను 238 కాన్స్టిట్యున్సీస్ లో ఈయన పార్టీ పోటీ చేస్తుంది. ఆ పార్టీలో కూడా టికెట్లు ఇచ్చేటప్పుడు, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ లో టికెట్లు ఇచ్చేటప్పుడు ఇంజనీర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సోషల్ మీడియా వర్కర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ ఇచ్చారనమాట. ఇవ్వటంతో పాటు క్యాంపెయినింగ్ కూడా రివర్స్ మైగ్రేషన్ మీద, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద, ఇండస్ట్రీస్ మీద, బీహార్ లో డైనస్టిక్ పాలిటిక్స్ అంతమొందించే దిశగా మా పార్టీ ముందుకెళ్తుందని ఆయన చెప్పారు. దాంతో పాటు ఆయన పార్టీలో ఉండి ప్రణాళిక రచించారు, అంతేగాని పోటీ కూడా చేయలేదన్నమాట. వాళ్ళ పార్టీ యొక్క ఎలక్టరల్ సింబల్, ఎన్నికల చిహ్నం కూడా స్కూల్ బ్యాగ్ అన్నమాట. అంటే సాధారణ విద్యార్థి స్కూల్ తీసుకెళ్లే బ్యాగ్ నే ఎన్నికల చిహ్నంగా పెట్టారు. అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద ఎన్నికల చిహ్నంగా పెట్టారనమాట. బీహార్కి ఒక కొత్త డైరెక్షన్ అవసరం, బీహార్ రాష్ట్రానికి ఒక కొత్త మార్గం అవసరం అని చెప్పి, ప్రజల్లో ఒక హోప్, ఆశ కల్పించాలని చెప్పి ఆయన కొత్త రాజకీయ పార్టీ స్థాపించారు. ప్రశాంత్ కిషోర్ అందరి ఎన్నికల కోసం వ్యూహ రచన చేసిన ఆయన బీహార్ ఎన్నికల్లో తన జన సురాజ్ పార్టీకి సంబంధించి ఆర్షియా ఫర్ష్ అని చెప్పారు. అంటే ఎక్కితే అందులో ఎక్కుతాం, లేదా పాతాళానికి పోతాం, వస్తే మొత్తం సీట్లు కొడతాం, లేకపోతే మొత్తం పోతాయి అన్నారు. అదే విధంగా చాలా చోట్ల వాళ్ళ పార్టీ డిపాజిట్ కూడా పోయింది, ఎక్కడ ఒక్క సీటు కూడా వాళ్ళ పార్టీ గెలలేదన్నమాట. సో అందరికి వ్యూహాలు రచించిన ఆయన తన పార్టీలో ఒక్క సీట్ కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి? తన సొంతంగా తను కంటెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి? బీహార్ లో అసలు అంత పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందా? ఒక పక్క మనం చూస్తే ఎన్డీఏ అలయన్స్, మరో పక్క మనం చూస్తే మహాగఠబంధన్, వీటన్నిటిని దాటి జన్ సురాజ్ పార్టీ ఎలా గెలిచిద్ది అనుకున్నారు? అయితే ఇప్పటి వరకు ఆయన చేసిన, అంటే మోడీ గారు చేసిన క్యాంపెయిన్ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ చేసిన సపోర్ట్ కావచ్చు, వైఎస్ జగన్ రెడ్డి గారికి చేసిన సపోర్ట్ కావచ్చు, మమతా బెనర్జీకి చేసిన సపోర్ట్ కావచ్చు, లేదా ఇంతకుముందు నితీష్ కుమార్ గారికి చేసిన సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఒట్టి బూటకమేనా? జస్ట్ ఆయన గెలిచే పార్టీని ఎన్నుకుని వాళ్ళకి వ్యూహాలు రచించి తనే వ్యూహ రచన అని చెప్పారా? లేదా అసలు ప్రశాంత్ కిషోర్కి అంత సీన్ ఉందా? అండ్ ప్రశాంత్ కిషోర్ భారత డెమోక్రసీని ఒక మోకరీ లాగా చేయలేదా? ఇంతకుముందు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఆలోచించుకుని స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటి? సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్, డిజిటల్ క్యాంపెయినింగ్స్, లేకపోతే వాళ్ళు ఓట్ మ్యానిపులేషన్, మైండ్ మ్యానిపులేషన్, బూత్ లెవెల్ క్యాంపెయినింగ్, ఇలా చాలా మందికి వ్యూహ రచన చేశారు ఆయన. కానీ తన సొంత పార్టీకి పట్టుమని 10 సీట్లు కూడా ఎందుకు సంపాదించుకోలేకపోయారు? ఇదే పెద్ద ప్రశ్న.